నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభములు మీకు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ నా యొక్క వందనములు. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. మరి దేవుడు 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరంలోనికి తన అత్యధిక మహాకృప చేత మనం నడిపించి మనలను మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన సంఘమును నడిపించిన విధానం బట్టి దేవునికి వందనములు, స్తోత్రములు, స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. గతకాలం అంతా కాచి కాపాడి భద్రపరిచిన మన గొప్ప దేవుడు ఈ యొక్క నూతన మాసము జనవరి మాసం మొదలుకొని చివరి వరకు కూడా తన కాపు భద్రత మన తోడుగా ఉండినట్లుగా మనము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు సాగి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ తలంపును మీతో కొద్ది నిమిషాలు పంచుకోవాలని నేను తలుస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి నన్ను బలపరుస్తూ ఈ వాక్య భాగమును మీ ముందు ఉంచి ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి వైద్యుటువంటి లోకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ప్రాముఖ్యటువంటి అంశము అక్కడ వ్రాయబడి ఉంటుంది. పిలాతు గలీలోని కొందరు రక్తము వారి బల్లతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలీలు అట్టి హింసను పొందినందుకు
వారు గలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయోములని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. జీవముడు తండ్రి, ప్రేమల ప్రభువా, మహోన్నతుడా, కృపమడ నాయన, ఈ యొక్క సమయంలో మమ్మల్ని ప్రేమించి 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు సజీవులకు చేర్చి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మిమ్మల్ని మహిపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి ఆ దేశం మీద ఉండినట్లుగా నాయన సంవత్సరం అనే దయాకిరీటము మాకు అనుగ్రహించున్నాం మా తండ్రి ఆయన. కాబట్టి తండ్రి, మీ యొక్క అత్యధిక కృపను బట్టి, మీ దయని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ సంవత్సరం మొదలుకొని చివరి వరకు కూడా మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి. వాక్యమును ధ్యానించిపోతుండగా అయ్యా మీ పాత్రగా బోరుగా నన్ను వాడుకొనమని మీ ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్య భాగమును గమనించినట్లయితే పిలాతు మరి గలీలో అయినటువంటి వారిని కొందరిని వారు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు వారు బలులు అర్పిస్తున్నప్పుడు వారిని చంపినట్లుగా అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని మరి యేసు ప్రభువు వారికి అక్కడ కొందరు తెలియపరిచారు. ఇదిగో ఈ గలీలు వారికి అట్టి హింసలు వారు పొందారని చెప్పి వారు మరి గలీలు అందరికంటే మరి పాపులు అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభుతో వారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఆయన వారి యొక్క ఉద్దేశాన్ని, వారి మాటల యొక్క అంతరార్థాన్ని గమనించి మీ గలీలీలు అనే పదాన్ని వారు అంటే వారు మాట్లాడుతున్నప్పుడు ఆ పదాన్ని వాడుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభు వారు గలీల్లోని నజరేతు నుండి వచ్చాడు. ఆయన గలీల్లోని నజరేతు నుండి వచ్చాడు కాబట్టి ఈయన కూడా గలీల ప్రాంతానికి సంబంధించిన వాడే. ఇదిగో మీ గలీలు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, ఇదిగో కొంతమంది దేవాలయానికి వెళ్ళి వారు ప్రార్థిస్తూ ఉండగా దేవాలయం పడి వారందరూ కూడా చనిపోయారు. వీరు కూడా పాపులేనా అని ఆయన వారిని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, వారు పాపులు కాబట్టి, వారు పాపం చేశారు కాబట్టి, వారు దోషులు కాబట్టి, దుష్టులు కాబట్టి వారికి శిక్ష పడింది అని చెప్పటానికి మనకు అర్హత లేదు. ఎవరు నీతిమంతులు కాదు అనేది చెప్పవలసింది మన దేవుడే. తీర్పు తీర్చేది ఆయనే. చాలామంది అంటారు, ఈయన మంచివాడు కాదు, ఈమె మంచిది కాదు అంటారు. యేసు ప్రభువు కూడా ఒక వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి, ఇదిగో ఈమె మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెకు రాళ్ళతో కొట్టి చంపాలంటే మీలో పాపం చేయనివాడు ఆ రాయిని, మొట్టమొదటి రాయిని ఆ మీద వేయమంటాడు. అక్కడ వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, ఆమె వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు అంటే, అమ్మ నేను కూడా నీకు శిక్షణ వేయను, వెళ్ళు, మారు మనసు పొంది జీవించమని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని కరుణించే దేవుడు. ఎందుకు ఈ గలీలీ గురించి మాట్లాడుతున్నాయంటే, ఈ ప్రాంతాల్లో గల్లియా, సమరయ, యూదయ ఈ 3 ప్రాంతాలు యెరూషలేముకు బాగా దగ్గరగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ గల్లియా యెరూషలేము దూరంగా ఉంది. వీరికి మరి ఆధ్యాత్మిక చింతన కానీ, దానికి ఆలోచన కానీ ఏమీ కూడా వీరికి లేవు. వీరు లేచిన దగ్గర నుండి తమ సొంత పనులు, సొంత వ్యాపారాలు, సొంత కార్యములు చూసుకుంటారు కానీ దేవుని గురించి ఆలోచన లేదు. నేటి ప్రపంచంలో కూడా లేచిన దగ్గర నుంచి జీవనోపాధికై జీవించడానికే మానవుడు
పరిగెత్తు ఉన్నాడు. అది తప్పు కాదు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంతో ఉండాలి. అది మంచిదే, దేవుని సంకల్పమే. ఉదయం లేచి రాత్రి వరకు మనం కష్టపడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటాడు, నా గురించి నువ్వు ఎక్కడైనా ఆలోచిస్తున్నావా? నా గురించి నువ్వు ఎక్కడైనా దేవుని వాక్యం గురించి నువ్వు తలుస్తూ అని ఆయన మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు. వీరికి ఆ ప్రాంతాల్లో ఉన్నారు, కానీ మరి వారు ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచన వారికి లేనట్లు. అందుకనే ఆ యోహాను సువార్తలో ఉంటుంది, నజరేతు నుండి లేకపోతే గలీల్ నుంచి ఏమన్నా మంచిదైనా వస్తుందా అని అంటారన్నమాట. ఎందుకంటే గలీలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపులని చాలామంది వారి లెక్క. అందుకనే యేసు ప్రభువు తన యొక్క 12 మంది శిష్యుల్లో 11 మంది గలీలకు సంబంధించినటువంటి వారే, ఒక యూదాయిస్కరు తప్ప. ఈ రీతిగా ఆయన గలీలీ ప్రాంతానికి సంబంధించిన వాడని వారు అలా మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువు అన్నాడు, మరి ఇలాగా దేవాలయంలో ప్రార్థన చేసే వారు చనిపోయారు కదా, మరి వాళ్ళు కూడా పాపులే కదా, మరి ఎట్లా మరి పాపులైన వారు కూడా అంటారన్నమాట. కాబట్టి ఇరువురు మన ముందు పెడుతూ ఉన్నాడు. ఒకరు గలీలీలు, ఆ దేవాలయంలో సిలువను బట్టి దేవాలయం ప్రార్థన చేసినట్టు వారు. వీరిరువురిని మన ముందు ఈ గ్రంథకర్త ఆయన రాస్తూ ఉన్నాడన్నమాట. రాస్తూ అంటే ఇక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే 6వ వచనం నుంచి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీయో దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ ఉపమానం చెప్తూ ప్రభువారు ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు గురించి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే, మరి అక్కడ ఆయన హెచ్చరిస్తూ అంటాడు, ఈ అంజూరపు చెట్టు ఎక్కడ ఉంది అంటే ద్రాక్షవనంలో ఉంది. ద్రాక్షవనంలో ఉంది. అది ఆ యొక్క యజమాని వచ్చాడు, తోట యజమాని వచ్చినప్పుడు దాని గురించి అడిగాడు, ఎంక్వైరీ చేశాడు. ఏంటంటే అది నీరు తీసుకుంటా ఉంది, ఎరువు తీసుకుంటుంది, భూమి ఆక్రమించుకుంటూ ఉంది, మరి అంతా బాగానే ఉంది, కానీ ఆ యొక్క చెట్టులో ఫలములు లేవు. కాబట్టి యజమాని అన్నాడు, ఎందుకు దాన్ని ఉంచుతున్నావు, దాన్ని తీసివేయి, అది అవసరం లేదు మనకి. ఈ చెట్లన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి, అన్నీ కూడా అవి నీరు తీసుకుంటున్నాయి, ఎరువు తీసుకుంటూ ఉన్నాయి, అవి చక్కగా అవి తమ ఫలాలను ఇస్తూ ఉన్నాయి, కానీ ఈ యొక్క చెట్టులో ఎటువంటి మార్పు లేదు. నేను 3 సంవత్సరాలు దాన్ని గమనిస్తూ ఉన్నాను, దాని ఎటువంటి మార్పు లేదంటే ఈ యొక్క తోటమాలి అంటాడు, అయ్యా, ఇంకొక సంవత్సరము అవకాశమే, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇస్తే నేను ప్రయత్నం చేస్తాను, ఈ చెట్టులో మార్పులు తీసుకురావటానికి నేను ప్రయత్నం చేస్తాను, అప్పటికీ లేకపోతే దాన్ని మనం తీసివేద్దాం అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, నిజమే, మన జీవితంలో రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి, నెలలు వెళ్ళిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎటువంటి మార్పు, ఎటువంటి మరి జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా, ప్రభు యొక్క బిడ్డలుగా చెప్పుకుంటూ ఉన్నాం. మార్పు లేని జీవితాలతో, ఫలింపు లేని జీవితాలతో, సంతోషం లేని జీవితాలతో మనం జీవిస్తున్నాం. ప్రియులారా, ప్రభువారు ఇతరులైతే మన గురించి పెద్ద పట్టించుకోరు, మన గురించి లెక్క చేయరు, వాళ్ళంతే అంటారు, వారి జీవితాలు అంతే అని దెప్పి పొడుస్తారు. కానీ ప్రభు అంటాడు, నా ప్రియ కుమారి, నా ప్రియ సహోదరుడా, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా కుమార్తెవు, నా కుమారుడు, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు విస్తరించాలి, నీ ఫలాలను ఇతరులకు అందజేయాలి. ఒక మోడల్ ఫ్యామిలీగా, ఒక మోడల్ వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది దేవుడు మనం కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ కొన్ని కారణాలు మనం చెబుతూ ఉంటాం. ఏం చెప్తూ ఉంటాం అంటే,
ప్రభువారు ఈ గ్రంథకర్తలు రాస్తూ ఆయనలా ఆ మాటలు ఇక్కడ ఏమంటామంటే మనం రాయేటువంటి మాటలు మనం గమనించైతే వారు ఎందుకు చనిపోతున్నారు అని కాదు, నన్ను ఎందుకు జీవింప చేస్తున్నావు అని ప్రభువా నువ్వు అడగాలి. ఇప్పుడు మనం చాలామంది అంటారు, మొదటి మాటని చెప్తూ ఉన్నాను. మొదటి భాగంలో ఏముందంటే వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు, మనకంటే అనేక మంది మనకంటే ముందుగా మరణిస్తూ ఉన్నాం. అరే మొన్నే కదా కనపడింది, మొన్నే మాట్లాడింది, మేమిద్దరం కలిసి చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నామే, అయ్యో అంతలోనే ఆయన చనిపోయారా అని ఎంతో బాధపడతాం మనం. కొంతమంది అనుకుంటారు, నేను ఎంతో మంచివాడను, నేను ఎంతో మంచిదాన్ని కాబట్టి ప్రభు నన్ను ఈ లోకంలో ఉంచుతాను అనుకుంటున్నాం. ప్రియులారు, ఇది ప్రభు అంటాడు, అది నీ యొక్క అమాయకత్వం, నీ యొక్క తెలుగు తక్కువతనం. నువ్వు అనుకుంటావు ఏదో గొప్పవాడు, నీకున్న డబ్బును బట్టి, నీకున్న చదువును బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న పదవులను బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి దేవుడిని నీ లోకంలో ఉంచట్లేదు. ప్రియులారా, ఆయన ఎందుకు ఉంచుతున్నాడో నువ్వు నన్ను అడుగు అంటాడు ప్రభు. ఇక్కడ మనం ఏం అడగాలంటే ప్రభుని, వాళ్ళు ఎందుకు నువ్వు తీసుకెళ్తున్నావు అని అడగటం కాదు, వాళ్ళు ఎందుకు చనిపోతానని అడగటం కాదు. ప్రభు ఏమంటా అంటే, ప్రభా నన్ను నువ్వు ఎందుకు బతికిస్తున్నావు, నా వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా, నా వల్ల ఏదన్నా సాధ్యమవుతుందా, నా వల్ల ఏదన్నా మంచి జీవితం అనేకుల్లో మార్పులు తీసుకురావడానికి నా అవకాశం ఉపయోగపడతాను నేను అని ప్రభుని మనం అడగాల. ప్రభు అంటాడు, అది నాకు కావాలి. వారు చనిపోయే వారి సంగతి నీకు అనవసరం, వారు వెళ్ళిపోతారు, మనకంటే ముందుగా వెళ్ళారు, ఒక దినాన్ని మనం కూడా వెళ్తాం, అది నిశ్చయం. అయితే ప్రభు అంటాడు, నువ్వు నన్ను ఎందుకు జీవింప చేస్తావు, నువ్వు ప్రభుని అడగాలి. మనం ఆ చెట్టులాగా మన జీవితం అలాగుంది ప్రియులారా. చుట్టూ ద్రాక్ష తోట, ఆ వనంలో అవన్నీ కూడా విస్తరించి గుత్తులుగా ఆ ద్రాక్ష పండ్లు ఫలిస్తూ ఉంటే, ఈ అంజూరు చెట్టు గురించి కూడా రాస్తూ అంటాడు, అదంట దాదాపు 15 అడుగులు ఎత్తి పెరిగి 25 అడుగుల వైశాల్యంలో అది భూమిని ఆక్రమించుకుంటుందంట. సంవత్సరం దాదాపు 10 నెలలు పైగా అది పండ్లు ఉంటాయి. అది పచ్చిగా ఉన్నప్పుడే ఒగరుగా ఉంటాయి అంట. కాబట్టి చాలా ప్రపంచవ్యాప్తంగా అంజూరు ఫలాలంటే చాలామంది ఇష్టపడతారు, ఖర్జూరు ఫలాలు ఇష్టపడతారు, ద్రాక్ష పళ్ళు ఇష్టపడతారు. మరి ఇవి శ్రేష్టమైనవి, అమూల్యమైనవి, శరీరానికి ఆరోగ్యం ఇచ్చాయి. మరి అటువంటి తోటలో అది నిరుపయోగంగా ఉంది. ప్రభు అంటాడు, ఈ భూమి మీద అనేకులు ఉన్నారు, నువ్వు సంఘంలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబంలో నువ్వు ఉన్నావు, నీ వలన నీ కుటుంబానికి, నీ సంఘానికి, ప్రభు వారికి ఏదన్నా ఉపయోగం ఉందా, నేను ఈ ప్రభువాన్ని బతకడం వల్ల నేనే ఉపయోగం ఉందా, నువ్వు ప్రశ్నించు. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండో మాట అంటాడు ఆయన, వారు ఎందుకు ఇచ్చావో అన్నది కాదు, నేను ఎందుకు పొందలేకపోతున్నాను అని ప్రభు అడగాలి. ప్రభు వారికి ఇస్తున్నావు, వారికి సిరి సంపదలు ఇచ్చావు, నువ్వు నాకేమి ఇచ్చావు, నువ్వు నాకేమి ఇవ్వలేదని నిష్ఠూరం ఆడతాం చాలామంది. నువ్వు నాకేమి ఇవ్వలేదయ్యా, నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు ప్రభువా, నన్ను అసలు గమనించట్లేదు ప్రభువా, వారికి సరైన భక్తి లేదు ప్రభు, వాళ్ళకి సరైన భయం లేదు ప్రభువా, సరిగా ఆరాధనకి వెళ్ళరు ప్రభువా, సరైన జీవన విధానం లేదు ప్రభువా, కానీ వారు నువ్వు దీవిస్తున్నావు, మరి నన్ను ఎందుకు నువ్వు ఇలా ఉంచావు అని నువ్వు ప్రభుని అడగాలి. ప్రభు అంటాడు, నేను నీకేమి ఇవ్వలేదా, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను బలి అర్పణ అయ్యాను, నా జీవితాన్ని నీ కొరకు ఇచ్చాను నిన్ను సంరక్షించడానికి. అందరిలాగే ఆ చెట్లు అన్ని చెట్లలాగే ఎరువు తీసుకుంటా ఉంది, అన్ని చెట్లలాగా నీరు తీసుకుంటా ఉంది, అన్ని చెట్లలాగా గాలి తీసుకుంటా ఉంది, అన్ని చెట్లలాగా సూర్యరశ్మి తీసుకుంటుంది, అన్ని చెట్లలాగే ఉంటుంది. కానీ దానిలో సరైన విధానం లేదు. ఎక్కడ లోపం ఉందో ప్రియులారా అది గమనించరు. ఇతరుల మీద నిందేస్తారు. ప్రభు నన్ను వాడుకోవట్లేదు అనుకుంటారు, ఇతరులు నన్ను పట్టించుకోవట్లేదు అంటారు. ప్రభు అంటాడు, నీలో ఎక్కడ తప్పు ఉందో నీ యొక్క అంతరాత్మను నువ్వు పరిశీలించుకో.
వ్యక్తిగతంగా దేవుని దగ్గర వేడుకో, ప్రార్థించు వ్యక్తిగతముగా. ప్రభువారే మనకి గొప్ప సాదృశ్యం ప్రియులారా. ఆయన ప్రతిరోజు సాయంత్రం ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థించేవాడు, ఒంటరిగా దేవుని సంధించేవాడు. మోషే కూడా ఫరోను అడుగుతాడు, అయ్యా మేము 3 దినములు మేము దూరంగా వెళ్ళి మేము ప్రార్థన చేసుకొని రావాలి. మా ఇశ్రాయేలు సమాజం అంతా కూడా దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధి ప్రార్థన చేయాలి. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసే, ఒంటరిగా దేవుడితో సంబంధం కలిగి ఉండటం. యాకోబు ఒంటరిగా దేవుడితో పోరాడాడండి, ఒంటరిగా పోరాడు. తను ఆశీర్వదించే వరకు ఆయన కాళ్ళు పట్టుకున్నాడండి, ఆశీర్వదించే వరకు ఆయన బతిమిలాడాడండి, వేడుకున్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నువ్వు ఆశీర్వదించిపోతే నేను వెళ్ళనని చెప్పాడు. ప్రభువారు అయితే నేను ఆశీర్వదిస్తాను, నేను అయితే నువ్వు నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో, అప్పుడు నేను దీవిస్తాను అన్నప్పుడు, ప్రభువా నన్ను మార్చు ప్రభువా, నా జీవితాన్ని మార్చుకుంటాను నాయన, నా జీవితాన్ని మార్చుకుంటానప్పుడు దేవుడు ఆయన దీవించాడు, ఇశ్రాయేలుగా దీవించాడు. ప్రియులారా, వాళ్ళు దీవించటం కాదు, ప్రభు నన్ను ఎందుకు దీవించట్లేదని ప్రభు అంటాడు, నీలో ఎక్కడో లోపం ఉంది, నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో, ప్రభువా నా వద్ద నువ్వు వేడుకో, నువ్వు మొరపెట్టు, నేను నీకు సమాధానం నెమ్మదిస్తానంటాడు. ప్రియులారా, ఇటువంటి జీవితాలతో మనం జీవిస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఎంతకాలము మనం బ్రతికామన్నది కాదు, ఎంతకాలము ఎలా జీవించామన్నది ముఖ్యం. ఎంతకాలం మనం బతికామన్నది మనకు ముఖ్యం కాదు, ఎంతకాలము ఎలా జీవించాము. చూడండి, చాలామంది తమ బర్త్డే చేసుకుంటూ ఉంటారు. నేను 70 సంవత్సరాలు బతికాను, 60 సంవత్సరాలు బతికాను, 70 సంవత్సరాలు బతికాను, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికాను. ఇప్పుడు వాక్యం ఉంది కదా, అధిక బలమున్న ఎడల 75 లేదా 80 సంవత్సరాలు అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, అది నీకు సంతోషమేమో, నాకైతే సంతోషం కాదు, నాకైతే అది నన్ను ఆనందింపజేసే అంశం కాదు. అదేంటి ప్రభు, ఆయుష్ ఇచ్చేది నువ్వే కదా మమ్మల్ని జీవింపు చేసేది, మమ్మల్ని బలపరిచేది నువ్వే కదా ప్రభా, నువ్వే అలాగంటే అలా అంటే. ప్రభు అంటాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నావో అది నాకు అవసరం లేదు, నువ్వు నా కొరకు ఎన్ని సంవత్సరాలు జీవించావు, నా కొరకు నువ్వు ఎంతమందికి వాక్యం నువ్వు ప్రకటించావు, ఎంతమందికి నా గురించి నువ్వు తెలియపరిచావు, ఎంతమంది జీవితాలను మార్పును తీసుకొచ్చావు. కాబట్టి దేవుడు కోరుకుంటాడు అది. ప్రియులారా, మనము బర్త్డే చేసుకోవటం దేవుడికి అయిష్టం అనుకుంటున్నాం, కానీ ఆయన ఇష్టమే. మనం సంతోషంగా ఉంటే దేవుడికి ఇష్టమే, ఆనందంగా ఉంటూ దేవుడికి ఇష్టమే, ఉల్లాసంగా ఉంటుంటే దేవుడికి ఇష్టమే. మన కుటుంబాలతో, మన యొక్క బిడ్డలతో, మన యొక్క మనవరాళ్ళతో, మన కుటుంబాలతో వద్ద దేవుడికి ఇష్టమే. కానీ ప్రభు అంటాడు, నువ్వు నా కొరకు ఏం చేసావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు నా కొరకు జీవిస్తున్నావు, అది దేవునికి కావచ్చు. ప్రియులారా, ఈ చెట్టు కూడా ఏం చేస్తూ ఉందంటే, అంజూరపు చెట్టు, అది ఎన్ని సంవత్సరాలు గతించిపోతుంది కానీ ఎటువంటి మార్పు లేదు, ఆ చెట్టులో ఎటువంటి ఫలము లేదు. ప్రియులారా, ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పటికైనా మన జీవితాల్లో మార్పు, గత సంవత్సరాలు గతించిపోయిన అవి మళ్ళీ రమ్మంటే అవి వెనక్కి తిరిగి రావు, మళ్ళీ రావు. అది దాని ఒక్క సెకండ్ కూడా దాన్ని మనం 2020 సంవత్సరం మొత్తం మనం వెనక్కి తీసుకురాలేము. మన ముందు ఉంది 2026 సంవత్సరం. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనము దీన్ని జయించాలి, ప్రభువులో మనం ఎలా వర్ధిల్లాలి, మన కుటుంబం ఎలా వర్ధిల్లాలి, మన సంఘం ఎలా వర్ధిల్లాలి, మన జీవితాలు అద్భుతంగా ఎలాగ మార్చబడాలి, ప్రభునికి ఇష్టకరమైన బిడ్డలుగా మనం ఎలా జీవించాలి, అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రియులారా, ప్రభు అంటాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం లేదు ప్రియులారా, సమయము దగ్గరగా వస్తుంది. సంవత్సరం వెళ్ళిపోతూ ఉంటే మనము 31st నైట్ మనం చూసాం కదా, అందరూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కదండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వాళ్ళ కాలానుగుణంగా ప్రారంభమవుతాయి. అందరూ ఎంతో క్రాకర్స్ కాల్చి అద్భుతమైన స్వీట్స్ పంచుకొని తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటారు. మంచిదే చేసుకోవాలి, నిజమే.
నిజమే, దేవుడు నిజంగా మన యొక్క ఇంకొక సంవత్సరం మన దయా కిరీటాన్ని మనకి అందించాడు దేవుడు. అనేక మంది మరణించారు, అనేక మంది వ్యాధిగ్రస్తులైనారు, అనేక మంది మతి స్థిమితం లేకపోతే ఉన్నారు, అనేక మంది భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడు మనం ప్రేమించి ఆయన మనం నిలబెట్టుకున్నాడు. ప్రభు అంటాడు, ఈ సంవత్సరం వెళ్ళే కొలది ఒకటి జ్ఞాపం చేసుకోండి ప్రియులారా. ఏమంటాడంటే ఆయన రాకడకు మనం దగ్గరగా వస్తూ ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి అంటే ఆయన రాకడకు మనకు దగ్గరగా వస్తున్నాం. తండ్రికి నాకు తప్ప మరి ఎవ్వరికి ఆయన గురించి, ఆ రాకడ గురించి ఎవ్వరికి కూడా తెలియదు. వస్తాడు. అంతకుముందు గొర్రె పిల్లలాగా ఆయన సామాన్యులాగా వచ్చాడు. ఈసారి ఆయన యోధా గోత్రం కొత్త సింహాయి రాబోతున్నాడు. ఒక్కరిని కూడా ఆయన వదిలిపెట్టాడు. అందరికీ ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అది ఉదయమని కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రిని కావచ్చు. ఇద్దరిలో ఒకడు విడవబడతాడు, ఒకడు ఎత్తబడతాడు. ఒకడు విడవబడతాడు, ఒకడు ఎత్తబడతాడు. పాట పాడతాం కదా, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు నుండి తప్పించుకునే వాడు ఒక్కడే లేడంట ప్రియులారా. మనం అనుకుంటాం దుష్టులు గర్విష్ఠులే, వాడు భయంకరంగా వాడు ప్రవర్తిస్తూ ఉంటే ప్రభు చూస్తూ ఉన్నాడా అని ఏమి చేయడం అనుకుంటాం. ఏలి కుమారులు హోప్ని ఫినెహాసులకు వాళ్ళ కుటుంబీకు ఒకే రోజు దేవుడు ఉగ్రత సమూయేలు ప్రభు గారు చెప్పిన రీతిగా ఒకే రోజు ఉగ్రత వచ్చింది ప్రియులారా. ఈ దుష్టులు మన కళ్ళ ముందు నుంచి వాళ్ళు నాశనం అయిపోతారు, పాడైపోతారు. ప్రభు కొరకు జీవించేవారు, ప్రభు కొరకు నడిచేవారు వారు మాత్రమే ఉంటారు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ప్రియులారా. ఈ అంజూరపు చెట్టు ఒక మంచి మాట నుంచి ముగించి వేస్తాను. అంజూరపు చెట్టు గురించి ఆ తోటమాలి యజమానిని బతిమలాడుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఈ చెట్టుకు అవకాశమే, ఆ తర్వాత నీ ఇష్ట ప్రకారం దాన్ని నువ్వు తీసివేయి. యజమాని సర్వశక్తివంతుడైనటువంటి, సర్వాంతరైనటువంటి, సర్వజ్ఞానం కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. తోటమాలి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారు. ఆయన తండ్రికి మనకును మధ్యవర్తిగా ఉండి మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఈ బిడ్డకి అవకాశమే, ఒక్క అవకాశమే, ఆ తర్వాత నీ ఇష్ట ప్రకారం చేయి. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుంటామా, దుర్యోగపరిపరుచుకుంటామా, ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులారా. సంవత్సరము పండగ చేసుకోవటం మంచిదే, సంతోషంగా ఉండటం మంచిదే, అది ప్రభునికి ఇష్టం, అందరికి ఇష్టమే. కానీ ప్రభు అంటాడు, నువ్వు నీ జీవితంలో మార్పు లేకపోతే అది నాకు ఇష్టం కాదు. ఏ క్షణమో ఏ గడియో ఎవరికి కూడా తెలియదు ప్రియులారా. అంతలో కనపడి ఇంతలో మాయటువంటి ఆవిరి వంటి లాంటి జీవితం. గాలికి దుష్టులైతే గాలికి చెదరకొట్టు పొట్టు వలె ఉంటారంట. నీతిమంతులైతే నీటి కాలువను ఎవరు నాటబడిన మొక్క వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఆ వాటరే ఆయన యొక్క వాక్యం అనే జీవజలము. ఆ జీవజలము అనుదినము, అందుకనే జుంటి తేనె ధారల కంటే మధురమైనది నీ వాక్యం అన్నాడు భక్తుడు, దావీదు భక్తుడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగునయ్యున్నది. ప్రభా, ఈ భయంకరటువంటి లోకములో, దుష్టులైనటువంటి లోకములో, గాఢాంధకారములో నేను సంచరించాలంటే నీ వాక్యం అనే వెలుగు. ఎందుకంటే ఐ ఆమ్ లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యేసు ప్రభువారు. నేను లోకములకు వెలుగై ఉన్నాను కదండి. ఆ వెలుగులో, ఆ యొక్క మార్గములో మనం జీవించాలి ప్రియులారా. అందుకు నిజమైన ద్రాక్షవల్లిని నేనే, మనం ఫలించాలని కోరుకుంటాడు ఆయన. నిజమైన ద్రాక్షవల్లి నేనే. ఎప్పుడు కూడా మనం ఫలించాలని కోరుకోడు ప్రపంచంలో. చూడండి, మన పక్కన కూడా ఫలించాలని మనం కోరుకోడు. ప్రభు ఒక్కడే అంటాడు, నిజమైన ద్రాక్షవల్లి నేనే, మీరు నా అంటుకట్టబడండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం ప్రియులారా. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. చాలామంది అంటారు, ఒక్క అవకాశం నన్ను నిరూపించుకుంటా అంటారు. ఒక్క అవకాశం ఇస్తే ఈ పొరపాట్లు చేయకుండా మళ్ళీ నేను కరెక్ట్గా ఉంటానంటారు. ఒక చిన్న ఉదాహరణ మనకు కనిపిస్తామట. ఆ యజమాని అంట, ఆ ధనవంతుడు ఆయన దేశాంతరం వెళుతూ, వేరే దేశానికి వెళుతూ తన పనివారికి ముగ్గురికి పిలిచి
అవి కొన్ని ఇచ్చాడంట, నాణ్యాలు ఇచ్చి వీటిని అభివృద్ధి పరచమని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఉదంతం మనందరూ కూడా తెలిసిందే. ఈ 5 నాణ్యాలు తీసుకున్నవాడు ఏమన్నా ఏం చేశాడండి, వాడు అభివృద్ధి పరిచాడు. యజమాని సంవత్సరంతో యజమాని వచ్చాడు, అడిగాడు, అయ్యా ఇగో చేశా అని చెప్పాడు. పలా నమ్మకమైన దాసురా అన్నాడు. రెండో ఆయన పిలిచాడు. ఆయన అయ్యా మీరు ఇచ్చిన ఈ యొక్క 2 తలాంతులు ఎట్లా చేశారన్నాడు. ఆయన మెచ్చుకున్నాడు. ఆ చివరి దాసు పిలిచాడు, అయ్యా నువ్వేం చేసావంటే అని అంటాడు, అయ్యా నువ్వు కోపం వస్తే నువ్వు మంచివాడు కాదు, ఇది ఈ యొక్క నాణ్యము డబ్బులు పాడు చేస్తే నువ్వేమంటావు అని చెప్పి దాన్ని భూములు దాచిపెట్టారంటే ఓ చెడ్డదాసులు వీడిని తీసుకుని వెళ్ళి జైల్లో పడేయమంటాడు, చీకట్లో పడేయమంటాడు. దేవుడు అనేక తలాంతులు, టాలెంట్స్ మనకు ఇచ్చాడు. చాలామంది నాకేం తలాంతు లేదు, పాటలు పాడతావు, మా పాటలు పాడయ్యా అంటే పాడమ్మా అంటే పాడరు, అయ్యా వాక్యం చదువమ్మా అంటే చదవరు, ప్రార్థన చెయ్యి అంటే చేయరు, అయ్యా సాక్ష్యం చెప్పయ్యా అంటే చెప్పరు, ప్రభు కొరకు పరిచర్య కొరకు కానుక సమర్పించడం అంటే సమర్పించరు, అయ్యా సువార్త ప్రకటించాయంటే ప్రకటించరు. నాకు చేత కాదు. అన్నీ తెలుసు మనకి, అన్నీ వచ్చు, కానీ చేత కాదు. ఎవరేమనుకుంటారు. ఆనాటి ఆదిమ శిష్యులు పేతురు మొదలుకొని అందరూ కూడా ఎవరేమనుకుంటారో వాడు భయపడలేదండి. వాళ్ళు భూదిగంతముల వరకు వారు సువార్త ప్రకటించారు. ఆది మిషనరీలు, అది ఏ సంఘమైనప్పటికి కూడా ఎవరనుకుంటారు, ఏమనుకుంటారో, అసలు మేము బతుకుతామని చచ్చిపోతామని వాళ్ళు భయపడలేదండి. మేము సువార్త ప్రకటించాలి, వెళదాపండి అని చెప్పి వాళ్ళు అన్ని సముద్రయానం చేశారండి. అనేక వేల కిలోమీటర్లు తమ బిడ్డలు పోగొట్టుకొని, తమ కుటుంబాలు పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని వారు ప్రయాణం చేసి వచ్చి మనకు సువార్త ప్రకటించారండి. ఈరోజు మన దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నామంటే ఆ యొక్క మహానుభావుల ప్రార్థనా శక్తి, వారి యొక్క త్యాగ ఫలితం. అది ఎలా వచ్చింది వీరికి అంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకున్నారండి. ప్రభు కొరకు వారు జీవించారు. ప్రియురాల, ప్రియకుమార్తె, ప్రియకుమారుడా, మన దేవుని యొక్క సంకల్పం మనం తెలుసుకోవాలి. సంవత్సరం వెళ్ళటం గొప్ప కాదు, కొత్త సంవత్సరం అడుగు పెట్టడం గొప్ప కాదు. నువ్వు నూతన బలముతో, నూతన శక్తితో, నూతన ఆత్మతో నువ్వు వెళ్ళాలంటే ప్రభుని తెలుసుకోవాలి అని అంటాడు. హృదయం తలుపొద్దు నేను నిలబడతాడు. ఎవరైనా స్వరం వినాలి. ఆయన స్వరము మెల్లని చల్లనైన స్వరం అది. ఆ స్వరము ప్రభు కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడు ఆయన మనం కోరుకుంటూ ఉన్నాడు. మనము ఎంతకాలం జీవించామని కాదు, దేవుడు నాకే ఏమిచ్చాడని కాదు, ఇవి ఎందుకు బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు, దేవుడు నాకేమిచ్చాడు, నేను ముందుకు నేను బ్రతకాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించినట్లుగా దేవుడిచ్చిన సమయం ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబానికి అందించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. జీవముడ తండ్రి, ప్రేమల ప్రభువా, మహోన్నతుడా, కృపడ నాయన, ఈ యొక్క సమయంలో మరొకసారి పాదం విజ్ఞాపన చేస్తూ ఉన్నా నాయన. అవును మా తండ్రి, మాకంటే అనేకులు ముందుగా నాయన వెళ్ళిపోయారు మా ప్రభువా, అనేక మంది మరణించారు మా తండ్రి. అయితే మమ్మల్ని ప్రేమించిన ఆయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మమ్మల్ని దీవించి ఆస్వాదించిన ఆయన మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ప్రభా మా జీవితాలు మీరు ప్రవేశపెట్టారు నాయన. మీకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. మీ అత్యంత కృపను బట్టి వందా ప్రభా. అవునాయన ప్రభానైనా మేము అంజరు చెట్టు వల్ల వ్యర్థముగా కాకుండా తండ్రి నాయన మీ కొరకు జీవించలాగా సహాయం దయచేయండి. ఎంతకాలం మీ బ్రతికామన్నది కాదు ప్రభా, ఎంతకాలం మీ కొరకు జీవించాం, నీ సాక్షిగా ఉన్నామనే అనేది మీకు ముఖ్యం నాయన. అట్టి సంగతి గ్రహించే వారమై సమయం అతి కొద్దిగా ఉంటుండగా, మీరు రాకడ అతి సమీపం ఉంటుండగా మా జీవితాలు మార్చుకొని మీ కొరకు జీవించుతానా, సాక్ష్యం ఇచ్చదా, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చదా అని మనం ముందుకు సాగి వెళుతూ మీ ప్రియబిడ్డలకు వద్దులకు సహాయం దయచేయమని చేరవచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలని మీరు దీవించి ఆశ్రయించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, అతి త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీకును మీ బిడ్డలకును సదా తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.